శ్రీ చంద్రశేఖరాయ నమః. సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము. ఈరోజు కార్తీక పురాణము 27వ అధ్యాయం చెప్పుకుందాము. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. వక్రతుండమహాకాయ కోటిసూర్యసమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతే నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. న కార్తీకసమో మాసో న శాస్త్రం నిగమాత్ పరం నారోగ్యసమముత్సాహం న దేవః కేశవాత్ పరः. ఓం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవత్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయతం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లోకమంతా తిరిగి ఆ చక్రాయుధం వెంబడిస్తూ ఉండగా దూర్వాస మహర్షి సాక్షాత్తు శ్రీహరి దగ్గరికి వెళ్ళేసరికి శ్రీహరి తాను ఎందుకు చక్రాయుధాన్ని ప్రయోగించాడో తెలియజేసి ఆ తరువాత శాంత స్వభావంతో దూర్వాస మహర్షితో ఇలా అన్నారట. దూర్వాసముని, నీవు బ్రాహ్మణుడివి, నీ శాపము ఎంతో అమోఘము. నువ్వేమో 10 జన్మలు ఎత్తమని అంబరీషుడిని ఘోరంగా శపించావు. అది కూడా లోక కళ్యాణార్థమే జరిగింది. అందువలన దుష్ట శిక్షణార్థము నేను 10 అవతారాలు ఎత్తుతాను అని విష్ణుమూర్తి పలికారట. అలాగే దానితో పాటుగా నీవు అంబరీషుడిని శపిస్తే నేను శాపం అనుభవించడం ఏమిటి అని నీవు కారణం అడగవచ్చు. నీవు శపించిన సమయంలో నేను అతని హృదయమందు ఉన్నాను. అందువల్ల ఆ శాపము నాకు తగిలింది. దానిని నేను అనుభవిస్తాను. అందువల్ల నీ వచనానుసారంగా చాప, కూర్మము, వరాహము, సింహము, పొట్టివాడు, క్రూర బ్రాహ్మణుడు, మూఢరాజు, రాజ్యము లేని రాజు, పాషాండుడిగాను బ్రాహ్మణుడిగాను నువ్వు జన్మల ఎత్తమని శపించావు. ఆ మాదిరిగా నేను 10 జన్మలకు బదులు 10 అవతారాలు ఎత్తుతాను. ఆ అవతారాలు ఏమిటో కూడా తెలుసుకో. చాప జన్మకు మత్స్యావతారము, తాబేలు జన్మకు కూర్మావతారము, వరాహ జన్మకు వరాహావతారము, సింహజన్మకు నరసింహావతారము, పొట్టివానికి వామనావతారము, జన్మ క్రూర బ్రాహ్మణుడికి పరశురామావతారము, మూఢరాజుకి రామావతారము, రాజ్యము లేనివాడుగా కృష్ణావతారము, పాషాండుడిగా బుద్ధావతారము, నిష్కర్మ బ్రాహ్మణుడిగా కలికి అవతారము. ఈ విధంగా నీవు శపించిన రీతిలో 10 జన్మలో ఎత్తి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాను. కాబట్టి ఓ దూర్వాస, ఇప్పుడు నేను చెప్పినట్టు చేయి. ఆ విధంగా చేస్తే చక్రాయుధం శాంతిస్తుంది అని విష్ణుమూర్తి చెబుతూ ఇప్పుడు అంబరీషు గురించి చెబుతున్నారు. అంబరీషుడు పరమ భాగవతోత్తముడు. కేవలము వ్రతభంగం అవుతుంది అనే జలపానం చేశాడు. నీవు చేసిన పనికి ఎంతో బాధపడుచున్నాడు. ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అందువలననే చక్రాయుధం నిన్ను ఎంతగా బాధించింది. నీవు మహర్షితుల్యుడివి, మహాజ్ఞానివి. కాబట్టి ఇవన్నీ కూడా నీకు తెలియని విషయం ఏమీ కాదు. ప్రజారక్షణము రాజధర్మము కానీ ప్రజలను పీడించుట కాదు. అలాగే జనులందరినీ కూడా ధర్మ మార్గంలో నడిచేటట్టుగా చేసి ధర్మన్యాయాలను పునరుద్ధరించుట బ్రాహ్మణ ధర్మము. ఒకరు పాపి అయినా మరి ఒక బ్రాహ్మణుడు వచ్చి అతనికి ప్రాయశ్చిత్తం చేయాలి. అలాగే బ్రాహ్మణ హింస, బ్రాహ్మణ అవమానము ఎంత పాతకాలో అలాగే భక్తులకు చేసిన అవమానము భక్త హింసయో కూడా అంతటి
మహాపాతకమైన విషయాలు. కాబట్టి ఓ మహర్షి, నీవు సర్వసంగ పరిత్యాగివి, తపోధనుడవు, బ్రాహ్మణోత్తముడవు. నీకు ఇంత కోపం తగదు. కోపం వలన మంచి చెడు అనే విచక్షణా జ్ఞానం నశిస్తుంది. నీవు వెంటనే కోపాన్ని వదిలి అంబరీషుడిని శరణు కోరు. అతడు ఉత్తముడు. అదే కాకుండా అతడు ఒక్కడే ఈ సకల చరాచర ప్రకృతి యందు నిన్ను రక్షిస్తాడు అని దూర్వాస మహర్షికి విష్ణుమూర్తి చెప్పారట. విష్ణుమూర్తి చెప్పిన ఈ మాటలన్నీ కూడా విని దూర్వాస మహర్షి ఎంతో బాధపడి కలత చెంది తను చేసిన అవివేకమైన పనికి సిగ్గుపడిన వాడై ఇక మళ్ళీ మారు మాట్లాడకుండా ఆ సాక్షాత్తు దేవదేవుడు శ్రీమన్నారాయణుడు చెప్పినట్లుగా అంబరీషుడిని శరణ కోరడానికి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళారట దూర్వాస మహర్షి. ఇలా ఇంతటితో కార్తీక పురాణము 27వ అధ్యాయం సమాప్తము. హరి ఓం తత్సత్. శ్రీ చంద్రశేఖరార్పణమస్తు. చంద్రశేఖర పాహి మాం.